అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటనేది మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైంది కదా. ఈ టాపిక్ గురించి మాట్లాడదామనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే నేను ఈరోజు పేపర్లో చూసాను అనమాట. ఒక ఆవిడకి బాగా కడుపు నొప్పి వచ్చేసింది అనమాట. తట్టుకోలేనంత కడుపు నొప్పి వచ్చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పుడు ఆ డాక్టర్లు ఒక ఎక్స్రే తీసి ఏదో సంథింగ్ పెద్ద గడ్డు ఉంది, ఈమె కడుపులో ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలి అని చెప్పారంట. ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా వాళ్ళది చూసి వాళ్ళకు ఫీజు అంటే మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. ఏంటంటే 2.5 kg వెంట్రుకలు, తల వెంట్రుకలు ఉంటాయి చూసారా, ఈ తల వెంట్రుకలు 2.5 కిలోలు బంచ్ ఇంత పెద్ద గడ్డ టైప్లో చుట్టుకుపోయి ఇంత గడ్డ అయితే బయటకు వచ్చిందంట. దేవుడా, అమ్మ నీకు మొక్కాలమ్మ అనిపించింది. ఎవరైనా ఆమెకు ఎప్పటి నుంచి అలవాటు ఉందంటే తినే అలవాటు, ప్రెగ్నెన్సీలో ఆమెకు సెకండ్ కడుపులో అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఆమెకు ఇలా వెంట్రుకలు తినేదంట. ఎవరికి తెలియకుండా వెంట్రుకలు తింటూ వస్తుందంట. ఇది ఎక్కడంటే మధ్యప్రదేశ్లో ఒక ఊర్లో ఒక లేడీ అనమాట. ఎవరైనా ప్రెగ్నెన్సీలో కొందరికి పులుపు తినాలనిపిస్తుంది, లేదంటే కొందరు కారం అని, ఒక్కొక్కరు ఒక్కో టైప్లో తింటారు. కానీ ఇంకో కొందరు ఏంటంటే కొందరు బల్పాలు మట్టి తినే వాళ్ళని చూసాం. కానీ తల వెంట్రుకలు కూడా తినే వాళ్ళని ఇప్పుడే చూస్తున్నాను అనమాట. నేను కూడా వా దేవుడా, తల వెంట్రుకలు కూడా తింటారా అనిపించింది. ఎప్పుడైతే ఆమెకు డెలివరీ అయిన తర్వాత మానేసిందంట. సో మానేసిన తర్వాత ఇప్పుడు ఈ కడుపు నొప్పి అనేది స్టార్ట్ అయిందంట. ఇంత పెద్ద గుట్ట రాయిలాగా 2.5 kgల ఎంటికల ముద్దలు అయితే తీశారు. అమ్మో దేవుడా, మీరు మాత్రం ఎవరైనా సరే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఇలాంటివి మాత్రం పొరపాటున కూడా చేయకండి, ఓకేనా. ఏదైనా పులుపు కారం ఇలాంటివి ఏమైనా తినండి, అంతేగాని ఇలాంటివి ఈ మట్టిలు బలపాలు ఈ వెంట్రుకలు కొందరు గాజు పెంకులు రకరకాలు ఉంటారు, ఇలాంటివి మాత్రం అస్సలు చేయకండి దయచేసి. ఇది మీ ప్రాణాలకే రిస్క్ అనమాట. అంటే అది ఒక రోగం అంట. డాక్టర్లు ఏం చేశారు, ఇలా తినడానికి కారణము ఇది ఒక జబ్బు అంట. సో అందువల్ల ఆమె ఎవరికి తెలియకుండా అలా తిని ఇంత సిచ్యువేషన్ అయితే తెచ్చుకుందంట. ఫైనలీ ఆమె అయితే సేఫ్గానే ఉంది, ప్రస్తుతానికి ట్రీట్మెంట్ జరుగుతుందంట. సో అంత సీరియస్ ఏం కాదు అని డాక్టర్స్ అయితే చెప్పారనమాట. అలా ఉంటారు ఫ్రెండ్స్ జనాలు, జాగ్రత్త. మీకు కూడా ఇలాంటి దిక్కుమాల అలవాట్లు ఏమైనా ఉంటే అస్సలు మానండి, అసలు ఇలాంటివంతా చేయవద్దు, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.